ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ నన్ను ఈ స్థలానికి ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు జ్యోతిరాజానికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే సునీతమ్మ గారు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే పెద్దలు తండ్రి సమ్మానులు ఎలిషరాజయ్య గారు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. కూడి ఉన్నటువంటి సంఘానికి కూడా ప్రభు పేరట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధగా విందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలను మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి పరమగీతములు, దైవ గ్రంథములో నుండి పరమగీతములు 4వ అధ్యాయము, పరమగీతములు 4వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుందాం. నా సహోదరి ప్రాణేశ్వరి నీవు నా హృదయమును వశపరుచుకొంటివి. ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకొంటివి. నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకొంటివి. చాలండి. పరమగీతములు, ఈ పరమగీతములు అనేటువంటి ఈ గ్రంథం, ఈ పుస్తకం ప్రేమ పుస్తకం అని మనము మాట్లాడుకోవచ్చు. మరొక మాట ప్రేమ కావ్యం అని కూడా మనము చెప్పుకోవచ్చు. పరమగీతములలో పర్వతాల గురించి వ్రాయబడి ఉంది. పరమగీతాలలో పుష్పాలు గురించి వ్రాయబడి ఉంది. పరమగీతాలలో ప్రియుడు గురించి వ్రాయబడి ఉంది. పరమగీతాలలో ప్రియురాలు గురించి వ్రాయబడి ఉంది. పరమగీతాలలో ఫలాలను గురించి వ్రాయబడి ఉంది. మొత్తం ఈ పరమగీతములలో 8 అధ్యాయాలు ఉండగా ప్లరా మనము 4వ అధ్యాయము 9వ వచనములో ఈ రీతిగా ప్రియుడు ప్రియురాలతో మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు అని అంటే, నా సహోదరి ప్రాణేశ్వరి నీవు నా హృదయమును వశపరుచుకుంటివి. ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి. నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటివి. చాలు ప్లరా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఒక్క చూపు అనేటువంటి అంశము ద్వారా కొన్ని మాటలు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఏమిటి ఆ ఒక్క చూపు అని మనము ధ్యానం చేసుకుంటే గనక గమనించండి ప్లరా, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినటువంటి సమయములో యేసయ్యను ఆయనను సిలువ వేసినప్పుడు ఆయన మధ్యలో ఉన్నారు. ఇరు ప్రక్కల కూడాను కుడి ప్రక్కన దొంగ, ఎడమ ప్రక్కన దొంగ అనేటువంటి 2 దొంగలు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు దొంగల మధ్యలో ఉన్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సెంటర్ పాయింట్. ఆయన ఎవరి మధ్యలో ఉన్నాడు అనంటే ఆయన మధ్యలో ఉన్నటువంటి దేవుడు. గమనించండి ప్లారా, ఎక్కడైనాను 2-3 నా నామమున కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అని అన్నాడు. గమనించండి ప్లారా, యేసయ్య ఎవరి మధ్యలో ఉండే దేవుడు అనంటే ఎక్కడైతే 2-3 కూడి ప్రార్థన చేస్తారో చెప్పాలి, వారి మధ్యలో ఉన్నటువంటి దేవుడు. అంతేకాదు ప్లారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 2 దొంగల మధ్యలో కూడా ఆయన ఉన్నటువంటి దేవుడు. అంతేకాదండి, యేసుక్రీస్తు ప్రభువారు మరణించి మరణాన్ని జయించి 3వ నాడు తిరిగి లేచి ఆయన పునరుద్ధానుడుగా ఉన్నప్పుడు ఆయన శిష్యుల మధ్యలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. సరే ప్లరా, 2 దొంగల మధ్యలో ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ప్లరా, 2 నేరస్తుల మధ్యలో ఉన్నటువంటి ప్రభువారు వైపు
ఒక కుడి వైపున ఉన్నటువంటి దొంగ యేసుక్రీస్తు ప్రభువారిని చూచాడు. చూడండి, లూకా శుభవార్త 23వ అధ్యాయము 42వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. గమనించండి ప్లారా, 42వ వచనములో యేసును చూచాడు, ఆయనను చూచి యేసు అని పిలిచాడు ప్లారా. దేవునికి స్తోత్రం. ఎవరు పిలిచింది చెప్పాలి? ఎవరు పిలిచింది? ఇద్దరు దొంగలలో ఒక దొంగ. ఆయన ఏ దొంగ? కుడి ప్రక్కన ఉన్నటువంటి ఆ దొంగ. రెండవ వాడు పిలిచాడు. ఏమని పిలిచాడు? ఆయనను చూచి యేసు అని పిలిచాడు. ఎవరిని చూచాడు? యేసును చూచాడు. గమనించండి ప్లారా, యేసుక్రీస్తు ప్రభువారిని మనము చూడవలసినటువంటి రీతిలో మనము చూడాలి. యేసయ్యను మనము ఎలా చూడాలి అయ్యాలంటే సరిగా మనము చూడాలి. యేసుక్రీస్తు ప్రభువారిని మనము ఏ విధముగా చూడాలి అనంటే ఆయనను చూచే విధముగా ఆయనను మనము చూడాలి ప్లారా. హల్లెలూయా. ఈ దొంగ యేసుక్రీస్తు ప్రభువారిని ఆయనను చూచి యేసు అని పిలిచాడు ప్లారా. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. గమనించండి ప్లారా, ఆ పిలుపుతో ఆ దొంగ ప్రభువుని ఏం చేశాడు అనంటే వశపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా ఈ దొంగ అంటున్నాడు, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకో అని అన్నాడు. గమనించండి ప్లారా, యేసును వశపరుచుకున్నాడు, దేవుని యొక్క రాజ్యాన్ని కూడా ఏం చేశాడు? దొంగ వశపరుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను చూచాడు ఆ దొంగ. చూడడమే యేసు అని పిలిచి నీ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకో అనంటే దొంగ దేనిని వశపరుచుకున్నాడయ్యానంటే యేసును చూచి దేవుని యొక్క రాజ్యాన్ని ఆయన వశపరుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్లారా, ఈ దొంగ యేసయ్యను సరిగా సూటిగా చక్కగా ఆ దొంగ ప్రభువుని చూచాడు. హల్లెలూయా. మనము కూడా యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలి. ఎలా చూడాలి? ఆయనను మనము ఎలా చూడాలి? ఆయనను మనము ఏ రీతిగా మనము చూడాలి అనంటే ప్లారా, విరిగి నలిగిన హృదయముతో ఆయనను మనము చూడాలి. హల్లెలూయా. నీకు కావాలా దేవుని రాజ్యం? ఈ లోకమే కావాలా? ఈ లోకము దాని ఆశలన్నీ ఏమైపోతాయి? గతించిపోతాయి. ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ లోకము శాశ్వతమైనది కానే కాదు. మనకి కావలసినది ఏమిటయ్యానంటే దేవుని యొక్క రాజ్యము. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క రాజ్యము కావాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని మనము సరి అయిన రీతిలో మనము చూడాలి. చక్కగా మనము ఆయనను చూడాలి. ఎలా చూడాలయ్యానంటే విరిగి నలిగిన మనసుతో మనము ఆయన వైపు మనము చూడాలి. హల్లెలూయా. అప్పుడే దేవుని యొక్క రాజ్యాన్ని మనం ఏం చేసుకుంటామయ్యానంటే స్వతంత్రించుకుంటాం. దేవునికి స్తోత్రం. ఈ దొంగ యేసుని ఎలా చూచాడయ్యానంటే పశ్చాత్తాపముతో చూచాడు. భలే చూచాడండి. ఎలా చూచాడు? పశ్చాత్తాపముతో చూచాడు. మనము దేవుని యొక్క రాజ్యాన్ని వశపరుచుకోవాలంటే ప్రభు వైపు మనమే ఎలా చూడాలి అంటే పశ్చాత్తాపముతో మనము చూడవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ దొంగ యేసును పిలుస్తున్నాడు. యేసు నన్ను కనికరించు అని యేసయ్యను అలాగా చూచి పిలిచాడు. ప్రభువా నన్ను కనికరించు అని యేసయ్యను చూచి పిలుస్తున్నాడు ప్లారా. హల్లెలూయా. మరి అలా పిలిస్తే, అలా మాట్లాడితే దేవుడు మనకి తన రాజ్యాన్ని ఇవ్వడా?
విరిగి నలిగిన మనసుతో చూస్తే, మాట్లాడాలి మీరు కూడా, విరిగి నలిగిన మనసుతో చూస్తే, పశ్చాత్తాపముతో చూస్తే, ఏవండి కరుణించయ్యా అని యేసయ్య వైపు మనము చూస్తే ఆయన రాజ్యం మనకు దొరకదంటారా? ఈ దొంగ ఎలా చూచాడు ప్రభువునంటే, యేసు నన్ను ఆదరించు అన్నట్లుగా చూచాడు. హల్లెలూయా. యేసు నన్ను కాపాడు అన్నట్లుగా ప్రభువుని చూచాడు. ఈ దొంగ ప్రభుని ఎలా చూచాడు అనంటే జాలితో ప్రభుని చూచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడిని మనము వశపరుచుకోవాలంటే, దేవుని యొక్క రాజ్యాన్ని మనము వశపరుచుకోవాలంటే ఇలాంటి చూపులు గల వారిగా మనము ఉండాలి. విరిగి నలిగిన హృదయముతో చూడాలి, పశ్చాత్తాపముతో చూడాలి, కరుణించయ్యా అన్నట్లుగా చూడాలి, ఆదరించన్నట్లుగా మనము చూడాలి, కాపాడయ్యా అన్నట్లుగా మనము చూడాలి, జాలితో మనము ఆయనను మనము చూడాలి. దేవునికి స్తోత్రం. ఇలాంటి చూపుతో ఆ దొంగ దేవుని యొక్క రాజ్యాన్ని ఏం చేసుకున్నాడండి? వశ్యపరుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియురాలు యేసుక్రీస్తు ప్రియురాలు ప్రియుడిని ఎలా వశ్యపరుచుకున్నదో మనము కూడా దేవుని యొక్క రాజ్యాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో మనం ఏం చేసుకోవాలంటే వశపరుచుకునేటువంటి వారిగా మనము ఉండాలి. యేసయ్యను మనము సరిగా మనము చూడాలి. లోకములో ఒక సామెత అంటారు. ఏంటి ఆ సామెత అంటే, కొందరిని చూస్తే కొట్టాలనిపిస్తుంది, కొందరిని చూస్తే చెప్పండి అమ్మా పెట్టాలనిపిస్తుంది. మన యేసయ్య అలా కాదు. యేసయ్య అలా చూడడం. అందరినీ ఆయన ఒకలాగానే చూచేటువంటి దేవుడు, అందరినీ ఒకవైపు ఒకేలా చూచేటువంటి దేవుడు. నీలాంటి నాలాంటి చూపు కాదు ఆయన చూపు. ఆయన చూపు అందరినీ ఒకే విధముగా చూచేటువంటి చూపు. మరి మన చూపులు ఎలాంటి అయ్యానంటే, మన చూపులు ఎంతైనా తేడాగానే ఉంటాయి. మన చూపులు ఎంతైనా డిఫరెంట్గానే ఉంటాయి. ఈ లోకములో కొన్ని చూపులను మనము జ్ఞాపకం చేసుకుందాం. మానవుడు ఈ లోకములో ఎలా చూస్తున్నాడు అనంటే వంకరు చూపులు చూస్తున్నారు. అమ్మా, ఏ చూపు చూస్తున్నారు? వంకరు చూపులు చూస్తున్నారు. ఏవండి, కన్ను నలిపే కానీ చూపు ఎలాంటిదట చెప్పండి? చూపు నలుపు కాదంట. కన్ను మాత్రం నలిపే కానీ చూపు నలుపు కాదు. మనము చూచేటువంటి చూపులు ఎలాంటి చూపులతో చూస్తున్నామనంటే వంకరి చూపులు మనము చూస్తున్నాం. ఈ లోకములో మనము ఎలాంటి చూపులు మనము చూస్తున్నామనంటే విషపు చూపులు మనము చూస్తున్నాం. ఇక్కడ ఆగుదాం. ఏంటయ్యా ఆగేది అనంటే, ఇక్కడ ఇద్దరిని జ్ఞాపకం చేసుకుందాం. దావీదుని సౌలును మనము జ్ఞాపకం చేసుకుందాం. దావీదు మీద సౌలు ఏ చూపు చూచాడు చెప్పాలి? ఏ చూపు చూశాడయ్యారంటే విషపు చూపు చూచాడు. రాజునేమో నేనా, నాకేమో ఎన్ని స్తుతులు. ఆ మేకలు కాసుకుని గొర్రెలు కాసుకునేవాడు, మందరం మేపుకునేవాడు, ఆయనకేమో 10,000 కొలది. ఏంటి? రాజునైనా నాకు ఈ అర్హత లేదేంటి, ఈ కృప లేదేంటి, ఆ మందలు మేపుకునేవాడికేంటి అని సౌలుకి ఏమొచ్చింది అంటే విషపు చూపు చూచాడు. పిల్లారా, ఈనాడు మనము కూడా ఎలా చూస్తున్నామనంటే విషపు చూపులతో మనము చూస్తూ ఉంటున్నాం. మరొక చూపును మనం జ్ఞాపకం చేసుకుందాం. లోకములో ఉన్న చూపులో మోహపు చూపులు మనము చూస్తూ ఉంటున్నాం. స్త్రీలే కానివ్వండి, పురుషులే కానివ్వండి, యవనస్తులే కానివ్వండి, యవనస్తురాండ్రులే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఈ లోకములో మానవుడు ఎలా చూస్తున్నాడనంటే మోహపు ఇవి చూపుల్లో రకాలు. నాన్న, ఎందులో రకాలు? నిద్రపోతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి.
ఇది కదా, హల్లెలూయా. ఇవి చూపులో రకాలు. మోహపు చూపు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో ఏం చేసినట్లు? వ్యభిచారము చేసినట్లు. ఎవరైతే ఒక మోహపు చూపు చూస్తారో అలాంటి వారు వ్యభిచారము చేసినట్లే. బైబిల్ గ్రంథములో మరొక వ్యక్తిని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయనే సంసోను. సంసోను దెలీలాని ఏం చేశాడయ్యానంటే మోహించాడు. సంసోను ఎలాంటి వాడు? ఆయన బలాఢ్యుడు సంసోను. ఏమండి, 1000 మంది ఫిలిస్తీయులను సంసోను ఏం చేశాడయ్యానంటే కత్తి తీసుకోవాలా, ఖడ్గం తీసుకోవాలా, గొడ్డలు తీసుకోవాలా, కర్ర తీసుకోవాలా, గాడిద దవడ ఎముక తీసుకున్నాడు. ఎంత గాడిద దవడ ఎముకు? ఎంత పొడుగు ఉంటుంది గాడిద దవడ ఎముకు? ఏమండి, ఇంత గాడిద యొక్క దవడ ఎముకను తీసుకుని 1000 మంది ఫిలిస్తీయులను ఏం చేశాడండి? హతమార్చాడు. అలాంటి బలాఢ్యుడైనటువంటి సంసోను ఏమండి దెలీలాను మోహించగా, ఏమండి దెలీలా సంసోనుని ఏం చేసిందయ్యానంటే ఆయనను పట్టుకుని ఫిలిస్తీయులకు అప్పగించింది. మనము మోహపు చూపు చూస్తే నష్టాలు కూడా మనకి కలుగుతూ ఉంటాయి. వృద్ధులు కూడా చిన్నపిల్లలను వృద్ధులు కూడా చిన్నపిల్లలను మోహపు చూపుతో చూస్తున్నారు. ఈనాడు ఎన్నో మనము వింటూ చూస్తూ వస్తున్నాము పిల్లరా. మోహపు చూపు. సంసోను దెలీలాను మోహించినప్పుడు పిల్లరా సంసోను జీవితంలో కొన్ని నష్టాలు వాటిల్లాయి. సంసోనును ఫిలిస్తీయులు పట్టుకుని అపహసించారు, హేళన చేశారు. ఇదిగో ఈ సంసోను ఒకప్పుడు ఫిలిస్తీయులైనటువంటి మనందరినీ గాడిద యొక్క దవడ ఎముకతో మనను హతమార్చిన ఈ సంసోను మనకి దక్కాడురా, మనకి చిక్కాడురా, మన చేతిలో పడ్డాడురా అని చెప్పి ఆ స్త్రీలు పురుషులు అనేకులు కలిసి సంసోనుని ఏం చేశారనంటే అపహాసించారు, పరిహాసము చేశారు ప్లారా. సంసోను కూడా కొన్ని నష్టాలను ఆయన కలిగి ఉన్నాడు మోహపు చూపు ఉండటం వల్ల. ఏమిటి ఆ నష్టం అనంటే దేవుడైన యెహోవా సంసోనును ఎడబాసెను. సంసోనును ఇత్తడి సంకెళ్లతో ఆయనను బంధించారు. వింటున్నారా ప్లారా? సంసోనును తిరగలి విసిరించారు, ఆయనను బంధించారు. కాబట్టి ప్లారా మనము ఈనాడు మోహపు చూపు కలిగి మనము ఉండకూడదు. అందుకని యోబు ఒక మాట అంటున్నాడు. యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనములో, నేను నా కనులకు నిబంధన చేసుకొనుచున్నాను, కన్యకును నేను ఎలాగూ చూచెదను. చాలండి. నేను నా కనులతో నిబంధన చేసుకుంటేని కన్యకును నేను ఎలాగూ. అబ్బా, ఎంత చక్కటి ప్రామిస్, ఎంత చక్కటి వాగ్దానం, ఎంత చక్కటి తీర్మానం, ఎంత చక్కటి నిర్ణయం. కన్యకును నేను ఎలా చూచేదను. కాబట్టి పిల్లరా, నీ కనులు ఇటు అటు చూడక మన కనులు సరిగా సూటిగా చూడవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మచ్చుకు మనము కొన్ని చూపులను, లోకములో ఉన్న కొన్ని చూపులను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవి ఏమిటయ్యానంటే వంకర చూపు. అవి ఏమిటయ్యానంటే చెప్పాలి, విషపు చూపు. అది ఏమిటయ్యానంటే మోహపు చూపు. ఇప్పుడు మరొక చూపులోనికి వెళదాం, అదే గర్వపు చూపు. కొంతమంది ఎలా చూస్తారయ్యానంటే గర్వంగా చూస్తూ ఉంటారు. ఏందమ్మా అలా చూస్తున్నావు, ఏందయ్యా అలా చూస్తున్నావు, కొడతావా ఏంటి? గర్వముగా చూస్తూ ఉంటారు. గర్వపు చూపు వలన
జగడము పుట్టును. నేను అనలా, బైబిల్ చెబుతుంది. గర్వపు చూపు వల్ల ఏం కలుగుతుంది అనంటే జగడము పుట్టును. కాబట్టి ప్లారా, నాశనానికి ముందు గర్వము నడుచును. గర్విష్ఠురాలుగా నీవు ఉండవద్దు. ఈ 40 దినాలు ఉపవాసపు ప్రార్థనలు చేస్తున్నావు. నీలో ఉన్న గర్వాన్ని తొలగించుకోవాలి, గర్వాన్ని విడిచిపెట్టాలి. గర్వం నీ జీవితాన్ని, నీ బ్రతుకును, నీ ఫ్యూచర్ని పతనం చేస్తుంది. కాబట్టి పిల్లరా, మనము ఆ దొంగ యేసయ్యను ఎలా చూచాడో ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము కూడా ఆయనను అలాగున మనము చూడవాలి. హల్లెలూయా. యేసయ్యకు ఈ లోకములో చూపులో అనగా వంకరు చూపులు, విషపు చూపులు, మోహపు చూపులు, గర్వపు చూపులు ఆయనకు పనికిరావు. ఈ చూపులు నీకు నాకు పనికొస్తాయేమో కానీ ఈ చూపులు ఆయనకు సరిపోవు. ఈ చూపులు గలవాడు దేవుని ఎలా వశపరుచుకుంటాడు? ఈ చూపులు గలవాడు దేవుని యొక్క రాజ్యాన్ని ఎలా వశపరుచుకుంటాడు? కాబట్టి ప్లారా, మనము ఆయనను సరిగా సూటిగా మనము చూడవలెను. హల్లెలూయా, హల్లెలూయా. మానవుడు, క్రైస్తవుడు వంకరి చూపును, విషపు చూపును, మోహపు చూపును, ప్లరా గర్వపు చూపును అవి మనము వదులుకోవాలి, వాటిని మనము విడిచిపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసినటువంటి దినాలలో చాలామంది ఆయనను యేసుగా గుర్తించల. యేసుక్రీస్తు ప్రభువారిని పరిచర్య చేసినటువంటి దినాలలో ఆయనను యేసుగా ఎవరు కూడా యేసుగా ఆయనను గుర్తించలేకపోయారు, గుర్తుపట్టలేకపోయారు. గమనించిన పిల్లరా, హేరోదును మనము జ్ఞాపకము చేసుకుంటే హేరోదు యేసుని ఎలా చూచాడయ్యారంటే గారడి వాడిలాగా చూశాడు. హేరోదు యేసుని ఎలా చూశాడు? గారడి వాడిలాగా చూశాడు. ఈ హేరోదు ఏంటి, ఈ యేసు ఏంటి, అద్భుతాలేంటి, ఆశ్చర్యాలేంటి, సూచక్రియలేంటి, పాపములను చెప్పండి, చెప్పరా, పాపములను క్షమించడం ఏంటి అని హేరోదు యేసును ఎలా చూచాడయ్యారంటే యేసులాగా చూడలేదు, గారడి వాడులాగా చూచారు. మత పెద్దలు ఉన్నారు, ప్లరా మతస్థులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని ఎలా చూచారంటే వడ్లవాని కుమారుడుగా చూచారు, మరియా యోసేపుల యొక్క కుమారుడుగా చూచారే గాని ఇదిగో ఈ యేసు రక్షకుడు, ఇదిగో ఈ యేసు రాజులకు రారాజు, ఇదిగో ఈ యేసు పాపములను క్షమించేవాడు, ఇదిగో ఈ యేసు మనను ప్రేమించేవాడు అని ఆయనను చూచే విధముగా ఆయనను చూడలేకపోయారు. గమనించండి ప్లారా, ఎవరైతే యేసును చూడవలసిన రీతిలో చూస్తారో వారు ఏమి పొందుకుంటారు అంటే నిత్య జీవమును వారు వశపరుచుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా ప్రియుడు ప్రియురాలతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడయ్యానంటే, నా సుందరి, నా ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటివే, ఒక్క చూపుతో నా హృదయమును నీవు వశపరుచుకుంటివే. కొన్ని సార్లు మనము ఇలాగ మాట్లాడుతాం, ఒక చూపు చూడండి ఆ వ్యక్తి వైపు అని అంటా ఉంటాం. ఈయన ఒక చూపు చూడండి, ఈయన ఒక చూపు చూడాలి అని కొన్ని సందర్భాలలో మనము మాట్లాడుతూ ఉంటాం. ప్రియుడు ఆ ప్రియురాలని ఎలా చూచాడు అనంటే ఒక్క చూపుతో ఏమండి ఏం చేసిందంట? వశ్యపరుచుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మన ప్రియుడై ఉన్నాడో మనము ఆయనను ఏం చేయాలి అంటే ఆయనను మనము వశపరుచుకునేటువంటి వారిగా మనము ఉండాలి. గమనించిన పిల్లరా, ఆ పరమగీతములు 4వ అధ్యాయము ఆ కింద వచనములో మరొక మాట చెప్పాడు పిల్లరా,
సోదరి ఆ ప్రాణేశ్వరి, ఆ నీ ప్రేమ ఎంత మధురము, ఆ ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంతో అది కాదండి, సంతోషకరం. 9వ వచనములోనే నా నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరచుకొంటివి. నీ హారములలో స్త్రీలు ఏం వేసుకుంటారు? ఏవండి, హారాలైనా వేసుకునేది. ఇలా అంటున్నాడు, నీ హారములలో ఒక్కదాని చేత నన్ను వశపరుచుకుంటివి. ఏమిటయ్యా హారం? స్త్రీకి హారాలు కావాలి. బంగారపు హారం, ఇంకమ్మా డైమండ్ హారం మీకు వద్దా? దేవునికి స్తోత్రం. బంగారపు హారాలకు, డైమండ్ హారాలకు యేసయ్య వశమయ్యేవాడు కాడు. అవి మనకు కావాలి, బంగారం డైమండ్లు. వీటికి యేసయ్య వశమయ్యేవాడు కాదు. వీటికి యేసయ్య పడిపోయేవాడు కాదు. వీటిని యేసయ్య చూచేవాడు కాడు. ఓ స్నేహితురాలు బంగారపు గొలుసు చేయించుకుని మందిరానికి వచ్చిందంట. ఇద్దరు స్నేహితుల్లో ఒక స్నేహితురాలు ముందే వచ్చేసి ముందు కూర్చుందంట. మరొక స్నేహితురాలు వెనకమాల కూర్చుందంట. మధ్యలో ఒక లైన్ అడ్డంగా ఉందంట, ఒక చైర్ రోల్ అడ్డంగా ఉందంట. మొన్న తనుష్కలో గొలుసుకొని కొంది వేసుకొచ్చిందా చర్చికి? వేసుకొచ్చిందంటావా అని అనుకుంటుందంట. ఎందుకు వచ్చిందో, దేనికి వచ్చిందో అది మర్చిపోయింది. ఇవిడు వేసుకొచ్చిందా లేదా, ఇవిడు పెట్టుకొచ్చిందా లేదా అని ఏమండి ఆ ముసుకెంక మెడెంక అలాగే తొంగి తొంగి చూచి ఆరాధన చేస్తుంటే పిల్లరా వెళ్ళిపోయి చింగులాగేసి చూస్తుందంట. ఆవిడ తుళ్ళుపడి, ఏంటి నా వైపు అలా, ఏంటి అలా లాగేవేంటి, ఏమైంది అని అంటే, మన తనుష్కలో కొనుక్కున్నావో పెట్టుకున్నావో లేదో గమనించండి పిల్లరా. ఇలాంటి వాటికి యేసయ్య వశమయ్యేవాడు కాదు. మరి ఏమిటి ఆహారం? ఏమంటున్నాడు? నీ హారములలో ఒకదాని చేత నన్ను నీవు వశపరుచుకుంటివే. మరి ఏమిటి ఆహారం? తీయండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనములో కొన్ని హారాలు మనము చూద్దాం. చదవండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనము. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయుకుము, వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము. చాలుపులారా, ఏమి ధరించుకోవాలంట? ఏమి ధరించుకోవాలట? దయను సత్యమును మనం ఏం చేయాలి అంటే కంఠభూషముగా మనము వాటిని ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవులలో ఉండవలసినది ఏమిటయ్యానంటే చెప్పాలి, దయ. దయలాగా కాదు మనము ఉండవలసినది. ఏం చూపించాలట? దయ కలిగి మనము ఉండాలంట. స్త్రీలే కానీ పురుషులే కానీ మన కంఠభూషణమును ఏమి ధరించుకోవాలి అని అంటే దయను మనము కంఠభూషముల వలె మనము వాటిని ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్లరా దయ. దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథములో స్త్రీల పేరు మీద 2 అధ్యాయాలు ఉన్నాయి, 2 పుస్తకాలు ఉన్నాయి. ఏమిటండి ఆ 2 పుస్తకాలు అంటే? ఒకటి రూతు, 2 ఎస్తేరు. బైబిల్ అంతటిలో స్త్రీల పేర్ల మీద 2 పుస్తకాలు, ఒకటి రూతు, మరొకటి ఎస్తేరు. ఎస్తేరు ప్లరా ఆమె మనుషుల దయను, రాజు దయను ఆమె పొందుకుంది. దేవునికి స్తోత్రం. ఎవరి దయను పొందుకుంది? మనుషుల దయను, రాజు దయను ఆమె పొందుకున్నది ఎస్తేరు. అంతేకాకుండా ఆ ఎస్తేరు సాక్ష్యం ఇస్తుంది. ఏమని ఇస్తుంది అయ్యానంటే ఆ ఎస్తేరు ప్లరా, నేను రాజు యొక్క దయను నేను పొందుకున్నాను అని ఆమె మాట్లాడుతుంది. కాబట్టి మనము దయగలవారిగా మనము ఉండాలి. మనము దేవుని దయను మనము పొందుకోవాలి.
దేవుని వాక్యములో మనము చూసినట్లయితే గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో మనము చూస్తే పౌలు గారు ఇక్కడ ఒక చక్కని మాటను రాశాడు. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా, నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాక పోయేదను. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు ఎవరి దయను పొందుకున్నాడు నాన్న? చెప్పలరా నాన్న, నోరు తెరవాలి మీరు కూడా. ఎవరి దయను పొందుకున్నాడు పౌలు? దేవుని దయను మనము పొందుకున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయములో ఈ 40 దినాల ఉపవాసపు ప్రార్థన కూడిక లోపలరా మనము దేవుని యొక్క దయను కంఠభూషణము వలె మనము ధరించుకోవాలి. రెండవ మాట, ఇంకా మనం ఏం ధరించుకోవాలని రాశాడు సామెతలు 3:3లో దయను. రెండవది ఏంటండి? సత్యమును. ఆయన సత్యము, దయ, సత్యము. వినండి వినండి పిల్లారా. బెజవాడ విజయవాడ ఏవండి, హైదరాబాదు సికింద్రాబాదు, ఈ రెండు ఎలా జంట నగరాలో దయా సత్యం. క్రైస్తవుడు ధరించుకోవలసినది ఏమిటయ్యా అంటే చెప్పండి. మొదటిగా దయ, రెండవదిగా సత్యమును మనము ధరించుకోవాలి. హల్లెలూయా. సత్యము కలిగి మనము ఉండాలి. యేసయ్యను మనము ఎలా ఆరాధించాలి అనంటే ఆత్మతో సత్యముతో ఆయనను మనము ఆరాధించేటువంటి వారిగా ఉండాలి ప్లారా. యోహాన్ అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. యేసయ్య ఆ యొక్క పరలోకాన్ని విడిచి భూమి మీదకి రావడము సత్యం. ఆయన పాపము లేనివాడుగా, ఆయన పరిశుద్ధుడుగా ఈ లోకములో జన్మించడము సత్యం. యేసుక్రీస్తు ప్రభువారు మానవుని యొక్క శరీరమును దాల్చి ఒక మానవుడుగా, ఒక దైవ కుమారుడుగా ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభువారు జీవించినది చెప్పాలి, నోరు తెరవండి, సత్యం. యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక క్రియలు, రోగులను స్వస్థపరచడం, చనిపోయిన వారిని లేపడం సత్యము పిల్లారా. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు, సమస్త మానవాళి కొరకు ఆయన అవమానాలు, నిందలు, శ్రమలు, హింసలు ఆయన భరించటము సత్యం. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు, నా కొరకు 3 మేకుల మధ్యలో ఆయన వ్రేలాడి గాయాలతో, ముండ్ల కిరీటముతో, బళ్ళెపు పోటుతో, మేకులతో ఆయన గాయాలు పడటము సత్యం. యేసుక్రీస్తు ప్రభువారు ఆఖరి బొట్టు వరకు రక్తము చిందించి మరణించటము సత్యం. ఏనా మీరు అసలు నోరే తెరవట్లేదు, అసత్యం అన్నట్టుగా ఉన్నారు. మీరు అసత్యం పార్టీయా ఎట్టి? సత్యం పార్టీయేనా? దేవుడికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడి సమాధిలో నుండి 3వ నాడు తిరిగి లేవడం సత్యం. ఆ సమాధి ఖాళీగా ఉండటము సత్యం. ఆయన తిరిగి లేచి పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళటం, ఆయన అనేకులకు తనకు తానుగా ఆయన ప్రత్యక్షపరుచుకోవడము సత్యం. ఆయన మరలా తిరిగి రావడము కూడా సత్యం. సత్యమేనా? అన్నీ మీరు చెప్పుకోండి, ఆఖరిలో సత్యం అని మేము చెప్పుకోవడం అని సత్యం. యేసయ్య జీవితంలో ఏది కూడా అసత్యమైనది లేనే లేదు. ఆయన సత్యవర్తనుడు, ఆయన సత్యమై ఉన్నటువంటి దేవుడు, ఆయన సత్యం. అందుకని నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను.
కాబట్టి యేసయ్యలో ఏముందయ్యానంటే దయ ఉంది, యేసయ్యలో ఏమి ఉందయ్యానంటే సత్యం అనేది ఉన్నది. దయను సత్యమును మన కంట భూషణముల వలె మనం ఏం చేయాలంటే వాటిని ధరించుకునే వారిగా మనము ఉండాలి. వీటితో మనం ఏం చేయాలంటే యేసయ్య రాజ్యాన్ని మనం ఏం చేయాలంటే వశ్యపరుచుకునేటువంటి వారిగా మనము ఉండాలి ప్లారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక మాట సామెతల గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనము. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనమును భద్రము చేసుకుని వాటిని నీ కనుల ఎదుట నుండి తొలగిపోనీకము. అది నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండను. దేవునికి స్తోత్రం. ఏంటి అంటే అవి మెడకు అలంకారం. ఏంటి అవి? ఏమండి? లెస్సైన జ్ఞానము, రెండవదిగా వివేచన. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి? జ్ఞానము కలిగి మనము ఉండాలి, జ్ఞానము తెచ్చుకోవాలి. 4 మాటలు మీకు చెబుతాను, వినండి పిల్లారా. మనము ఏం తెచ్చుకోవాలి? నెంబర్ 1 బలము తెచ్చుకో. నెంబర్ 2 ధైర్యము తెచ్చుకో. నెంబర్ 3 జ్ఞానము తెచ్చుకో. నెంబర్ 4 బుద్ధి తెచ్చుకో. ఇవి బజార్లో దొరికేవి కాదు బాబు, ఇవి బైబిల్లో దొరికేవి. హల్లెలూయా, హల్లెలూయా. సెంటర్లోనూ మనకు దొరికేవి కావు, కానీ జీవ గ్రంథములో మనకి దొరికేవి. అందుకని అంటున్నాడు, జ్ఞానము తెచ్చుకోను. లెస్సైన జ్ఞానము కలిగి మనము ఉండాలి ప్లరా. జ్ఞానమును మన మెడకు అలంకారముగా మనము ఉంచుకోవాలి ప్లరా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్లరా, మనము జ్ఞానవంతులుగా మనం ఈ లోకములో జీవించాలి. చదవండి దేవుని యొక్క వాక్యములో కీర్తనలో 37వ కీర్తన 30వ వచనం. కీర్తనలో 37వ కీర్తన 30వ వచనం. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వసించును. చాలు నాన్న. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వసించును. నీతిమంతులు దేని గురించి మాట్లాడతారట? జ్ఞానమును గురించి మాట్లాడతారు. ఆ నీతిమంతులు దేని గురించి మాట్లాడతారయ్యానంటే అసలు వాళ్ళు జ్ఞానముగానే వారు జీవించరు. బైబిల్లో జ్ఞానము మనకు దొరుకుతుంది. బైబిల్లో జ్ఞానమును ప్రభు మనకిస్తాడు. బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. నీకు జ్ఞానము కావాలంటే దేవుని యొద్దకు మనము రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. జ్యోతిరాజన్న ఎంత పరిచర్య చేస్తున్నారనంటే ఏం చదివారు? ఏమండి? ఎంటెక్లు చేశారా? బీటెక్లు చేశారా? ఏమ్మా ఇక్కడే ఉన్నారా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఊలేదు ఆలేదు, ఊపిరి లేనిది ఊరెళ్ళిందంట. ఊపిరి లేదు కానీ ఎక్కడికి వెళ్ళిందంట? ఊరెళ్ళిందంట. ఊపిరి లేనిది ఊరు వెళ్ళిపోతే ఏమైందమ్మా? మొత్తం పక్కన కూర్చోవచ్చుగా. అక్కడ ఊపిరి ఆడక సచ్చిందంట. ఇప్పుడు మీరు ఊపిరి ఉన్నవాళ్ళ, ఊపిరి లేనివాళ్ళ? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి అన్న ఇంత పరిచర్య చేస్తున్నారనంటే, ఇంత గొప్ప పరిచర్య చేస్తున్నారంటే ఎలా? దేవుడిచ్చిన జ్ఞానం అది, అంతే. దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో అన్న ఇంత పరిచర్యను ఆయన చేస్తూ వస్తున్నారు. ఎన్ని? 1, 2? ఎన్నో పరిచర్యలు. అటు సేవకుల మీటింగ్లు, ఇటు యూత్ మీటింగ్లు, ఏమండి ఇటు బయట మీటింగ్స్, ఎన్నెన్నో ఆరాధనలో 1 కాదు 2 కాదు, సమస్తము చేయాలా ఈయన అంటారు కొంతమంది. చేయకపోతేనే అని అంటారు. చేయాలి.
మన ప్రాణం ఉన్నంత వరకు దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో తన రాజ్యాన్ని మనం ఏం చేయాలండి, మనం విస్తరింప చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము జ్ఞానము కలిగి ఉండాలి. యోబు 28:28 చదవండి. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు చాలు నాన్న. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానము. కాబట్టి పిల్లరా, మనం ఈ లోకములో ఎలా ఉండాలి అని అంటే జ్ఞానము కలిగి మనము జీవించాలి. దేవునికి స్తోత్రం. జ్ఞానముతో మనము బ్రతకాలి, జ్ఞానముతో మనము జీవించాలి, జ్ఞానాన్ని మనము ధరించుకోవాలి, వివేచనను మనము ధరించుకోవాలి. జ్ఞానమును వివేచనను అలంకారముగా మనము ధరించుకోవాలి. ఓ మాట చెప్పనా, స్త్రీకి అలంకరణ ఏంటో తెలుసా? లేదంటే అందరికీ అలంకరణ ఏంటో తెలుసా? మాటే అలంకరణ. కొంతమంది మాట్లాడడం కూడా చేత కాదు. ప్రార్థనకు వెళ్తారు, వాక్యం వింటారు, కానీ ఎలా మాట్లాడాలో, ఏ రీతిగా మాట్లాడాలో కూడా తెలియదు. స్త్రీకి అలంకరణ ఏమిటయ్యానంటే మాటే అలంకరణ. నువ్వు బంగారం వేసుకోనక్కర్లా, నువ్వు డైమండ్ వేసుకోనక్కర్లా, నువ్వు పట్టు వస్త్రాలు కట్టుకోవాల్సిన అవసరంలా, నువ్వు మేకప్ అవ్వాల్సినటువంటి అవసరంలా. నీ మాటే నీకు అలంకరణ. శారా తన భర్త అయినటువంటి అబ్రహామును ఏమని పిలిచింది? యజమానుడా. ఎంత గౌరవం! ఎవరంటే చెప్పండి, ఎవరంటే? ఈనాడు భర్తను ఏమని పిలుస్తున్నారు? వెంకటరావు, సుబ్బారావు, సన్నాసరావు అని అంటుంది ఓ ఆవిడ. ఈ సన్నాసరావు అంటుంది ఎవరిని అంటుందా? సన్నాసరావు అని చూస్తుంటే, ఎవరమ్మా సన్నాసరావు? మమ్మల్ని ఏమన్నా అంటే, ఊరుకో నిన్ను కాదులే మా ఆయన అని అంటుంది ఆవిడ. బయటకు వచ్చినప్పుడు కూడా భర్తని గౌరవంగా పిలవట్లేదు. ఇంట్లో పిలుచుకో, బయటకు వచ్చినప్పుడు అయినా అందంగా పిలవాలి కదా, మాటేగా అందం. నిన్ను ఎలా చెప్పగలుగుతారు? ఈ వ్యక్తి చాలా పద్ధతి గలదాన్ని ఎలా చెప్పగలుగుతారంటే నీ మాటను బట్టి చెప్పేస్తారు. అన్నమంతా పట్టుకుని చూడాల్సిన అవసరం లేదు, ఉడికిందో లేదో. ఒక మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుంది అది ఉడికిందో లేదో. నేను మొత్తం పైనుండి కిందకి 10 రోజులు అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. నీ మాటలోనే నీ తీరు తెలిసిపోతుంది. మాట బాగుంటే నీ తీరు బాగున్నట్టే, మాట బాగాలేదనుకో నీ తీరే సర్లేనట్టు. యజమానుడా, నా యజమానుడా అని పిలిచింది ఎవరు? శారా. ఎవరిని? అబ్రహాం. యోబు భార్య పిలిచింది. ఏమని పిలిచింది? యోబుని ఏమని పిలిచింది? చావయ్యా, ఇంకా నువ్వు మరణము కమ్మయ్యా. చాలామంది చావయ్యా అంటా ఉంటారు యోబు భార్య లాగా. ఆ పిలుపు సరైనది కాదు. శారా వలె పద్ధతిగా, తీరుతో, పిలిచే విధానముగా చక్కగా మనము పిలవాలి ప్లారా. దేవునికి స్తోత్రం. అది జ్ఞానము. ఆ జ్ఞానమును మనము కలిగి ఉండాలి ప్లారా. జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని లేక తన తల్లిని సంతోషపరచును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానము కలిగి ఉండుము, జ్ఞానము తెచ్చుకునుము. ఆ జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది అని అంటే బైబిల్లోనే, దేవుడి యొద్దనే ఆ జ్ఞానం అనేది మనకి దొరుకుతుంది. ఆఖరిగా మరొక మాట చెప్పుకుని మనం ముగించుకుందాం. ఏమిటి ఇంకొకటి మనము ధరించుకోవలసిందంటే వివేచన. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి ధరించుకోవాలంటే మనము వివేచనను మనము ధరించుకోవాలి. వివేచన అనగా మంచి చెడ్డ, మేలు కీడు, ఏది యోగ్యమైనది, ఏది అయోగ్యమైనది చక్కగా ఏమండి క్లియర్గా మనము వివేచనతో మనము తెలుసుకోవాలి ప్లారా. ఆ వివేచన కూడా ఎక్కడుంది అని అంటే దేవుని యొద్దనే మనకి దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సామెతలు 19 ప్లరా అక్కడ ఒక మాట అంటున్నాడు, 8వ వచనము. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనము. వివేచన లక్ష్యము చేయవాడో ధన్యుడు. వివేచనను లక్ష్యము చేయవాడు ఎవరయ్యానంటే ధన్యుడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము చదవండి పిల్లారా. ఫైనల్గా చదవండి. ఆసక్తి ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును. చాలండి. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును. దేవునికి స్తోత్రం. మనము ఆత్మ సంబంధమైన వారిగా మనము ఉండాలి. 3 సంబంధులు గలవారు ఉన్నారు. 3 సంబంధులు గలవారు. వినండి, అయిపోయింది. మొదటి మాట శరీర సంబంధులు, 2వ మాట ఆత్మ సంబంధులు, 3వ మాట ప్రకృతి సంబంధులు. ఈ 3 మాటలకి అర్థాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. శరీర సంబంధులు ఎవరయ్యానంటే వాళ్ళకి గొడవలు కావాలి. ఎవరికి? శరీర సంబంధులకి గొడవలు కావాలి. ఒకవేళ గొడవ అయిపోయినా దాన్ని మరలా ఏం చేస్తారు? రేపుతా ఉంటారు. వీళ్ళు ఎవరు అనంటే శరీర సంబంధులు. 2వదిగా ఆత్మ సంబంధులు. ఎవరయ్యా ఆ ఆత్మ సంబంధులు అనంటే వాళ్ళ పని వాళ్ళు చూసుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఆత్మ సంబంధులు. వాళ్ళు వచ్చిన పని ఏంటో చూసుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఆత్మ సంబంధులు. కొంతమంది చూసిరారా అంటే అబ్బా ఈ భలే చెప్తున్నారండి. చూసిరారా అంటే కాల్చి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఆత్మ సంబంధులు అంటే ఎవరైనంటే వచ్చి వారి పని ఏంటో వారు చూసుకుని వెళ్ళేవారు ఆత్మ సంబంధులు. 3వదిగా ప్రకృతి సంబంధులు. వీళ్ళు ఎవరి గురించి చెప్తావో చెప్పు పాస్టర్ గారు అని అంటారేమో. ఈ ప్రకృతి సంబంధులు అంటే ఎవరనంటే వాళ్ళు ఎదగరు, ఎదిగే వాళ్ళని ఎదగనివ్వరు. అంతే. తాను చెడిన కోతి వనమంతా చెరిపింది అన్నట్లుగా వాళ్ళు ఎదగరు, ఎదిగే వాళ్ళను ఎదగనివ్వరు. వారు రారు, వచ్చేవాడిని రానివ్వరు. వారు ప్రార్థన చేయరు, చేసేవాళ్ళని చేయనివ్వరు. పిల్లరా, వీళ్ళు ఎవరయ్యానంటే ప్రకృతి సంబంధాలు. గమనించిన పిల్లరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో చక్కని మాట మాట్లాడుతున్నాడు ప్రియుడు. నా సహోదరి, నా ప్రాణేశ్వరి. నీ ప్రేమ ఎంత 9వ వచనమే చదవండి. నా సహోదరి నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరచుకుంటివి. నీవు నా హృదయమును వశపరుచుకుంటివి. ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి. నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా చక్కగా మాట్లాడుతున్నాడు ప్రియుడు. ఎవరితో? ప్రియురాలతో. అద్భుతముగా మాట్లాడుతున్నాడు ప్రియురాలతో. ఏమండి? ఒక్క చూపుతో, ఒక్క చూపుతో ఏం చేసిందంటే ప్రియుడిని వశపరుచుకుంది. అలాగే కంఠహారముతో తన ప్రియుడిని ఏం చేసింది అంటే వశపరుచుకుంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్లారా మనము ఆయనను ఒక్క చూపుతో మనము వశపరుచుకునే వారిలాగా మనము ఉండాలి. ఆ దొంగ, ఆ 2వ నేరస్తుడు, ఆ కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ యేసును ఎలా వశపరుచుకున్నాడో, యేసును ఏ విధముగా చూచాడో, అలాగా మనము కూడా ఆయనను చూచే విధముగా ఆయనను మనము చూద్దాం. లోకానుసారముగా మనము చూడడం కాదు, కానీ ఆయనను ఆత్మీయ నేత్రాలతో మనము ఆయనను చూద్దాం. ఆయన ఈ లోకంలోనికి వచ్చింది ఏంటయ్యానంటే నీ కొరకు, నా కొరకు ఆయన ప్రాణము పెట్టి మరణించి 3వ నాడు పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి ఏకైక దేవుడు. ఎన్నో సమాధులు ఉన్నాయి, కళకళలాడే సమాధులు ఉన్నాయి, తళతళలాడే సమాధులు ఉన్నాయి, టైల్స్ అంటించిన సమాధులు ఉన్నాయి. చెప్పరేంటండి? పూలతో డెకరేషన్ చేసే సమాధులు ఉన్నాయి. సమాధుల పండగకు మనము సమాధుల తోటకు వెళ్ళి చూస్తే సమాధుల పండగ మెరిసిపోతుందండి. అత్తకి భోజనం పెట్టండి, ఆ రోజునాడు అత్త సమాధి దగ్గర మామూలు హడావుడి చేయదు అక్కడ. దేవునికి స్తోత్రం. ఎన్నో సమాధులు, కళకళలాడే సమాధులు, తళతళలాడే సమాధులు, మెరిసిపోయే సమాధులు, అలంకరణతో ఉన్నటువంటి సమాధులు, కొవ్వొత్తులతో వెలిగిపోతున్నటువంటి సమాధులు. ఇన్ని సమాధులు ఉన్నా ఖాళీ అయిన సమాధి ఒకటంటూ ఉందంటారా?
అది ఉంది అనంటే అది యేసయ్య సమాధి ఒకటే ఖాళీ అయినటువంటి సమాధులు. కళకళలాడే సమాధులు ఉన్నాయి కానీ పిల్లరా ఖాళీ అయినటువంటి సమాధులు లేవు. అది యేసయ్య సమాధి ఒకటే ఖాళీ అయినటువంటి సమాధి. ఆయన మన కొరకు మరణించి మూడవ నాడు తిరిగి లేచినటువంటి గొప్ప ప్రియుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా ఆయనను మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయనను మనం ఏం చేయాలి అంటే వశపరుచుకునేటువంటి వారిగా మనము జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా అంటే ఒక్క చూపుతో ఆయనను వశపరుచుకుందాం. రెండవదిగా నీ కంఠహారములను వశపరుచుకున్నట్లుగా అంటే దయను, సత్యమును, తర్వాత జ్ఞానమును, తర్వాత వివేచనను ఎలా ధరించుకుందో అలాగా యేసుక్రీస్తు ప్రభువారిని మనము వశపరుచుకుందాం. అట్టి కృప ధన్యత ప్రభు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకునండి. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. పరమ తండ్రి, నీ శ్రేష్టమైన మాధుర్యమైన నామానికి వందనాలయ్యా. ఈ 2026వ సంవత్సరములో ఈ 40 దినాల ఉపవాసపు ప్రార్థన కూడికలలో ఈ 14వ రోజు ప్రభువా మధ్యాహ్న కాల సమయంలో ఇచ్చినటువంటి ఆరాధనను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ దాసులు ఎంతో ప్రయాసపడుచుండగా ప్రభు నందు ప్రయాస ఎన్నటికీ ఎప్పటికీ వ్యర్థము కాదని మీరు సెలవిచ్చారు. ఈ ప్రయాసను ప్రభు మీరు ఫలింపచేయండి ప్రభా. అనేక మంది ఆత్మలు రక్షింపబడాలి, అనేక మంది నీ సొంతం అవ్వాలి, అనేక మంది నీ పాదాల యొద్దకు రావాలి ప్రభు. నిన్ను ఎరగని వారు నీ యొద్దకు రావాలి ప్రభా. వంగని మోకాళ్ళు నీ సన్నిధిలో వంగాలి. ప్రతి నాలుకయు నిన్ను స్తుతించాలి ప్రభా. నశించిపోతున్న జనాంగాన్ని నీ సన్నిధికి నడిపించండి అయ్యా. అన్యులను నీ జనులుగా చేయండి, విగ్రహారాధికులను ఆరాధికులుగా మీరు చేయండి. అనేక మంది ప్రజలను ప్రభా నీ ప్రజలుగా, నీ బిడలుగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా మీరు మలచండయా. నీకు స్తోత్రాలు. ప్రియుడు ఆ ప్రియురాలతో చెబుతున్నటువంటి మాట, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నా హృదయమును నీవు వశపరచుకుంటివి. ఒక్క చూపుతో నా హృదయమును నీవు వశపరచుకుంటివి. నీ కంఠహారములతో నన్ను వశపరచుకుంటివి ప్రభా. మేము ఒక్క చూపు అనగా ఆ దొంగ ఎలా చూచాడో కరుణించుమని పశ్చాత్తాపముతో విరిగి నలిగిన హృదయముతో కాపాడమని రక్షించమని ప్రభువా జాలితో నీ వైపు ఎలా చూశాడో మేము కూడా నీ వైపు చూచే విధముగా, సరిగా, సూటిగా, తిన్నగా నిన్ను చూచే విధముగా మేము చూడడానికి సహాయమును దయచేయండి ప్రభువా. నువ్వు పాపుల రక్షకుడవని, రాజులకు రాజువని, రారాజువని అయ్యా, నీవు మమ్మల్ని ప్రేమించే దేవుడవని, మా పాపమును క్షమించి నాథుడవని, మాకు నిత్య రాజ్యముని ఇచ్చే దేవుడవని ప్రభువా. ఆ రీతిగా మేము నిన్ను చూడడానికి సహాయమును దయచేయండి. ఇంతవరకు జరిగించిన ప్రార్థన కూడికలను బట్టి నీకు వందనాలు. ఇంకా ముందు కూడా జరుగుతున్న ప్రార్థన కూడికలను బట్టి, ఉపవాస ప్రార్థన కూడికలను బట్టి నీకు స్తోత్రాలు. ఈ మందిర ఆవరణంలో చేయబడుచున్న ప్రతి మనవిని ప్రభువా మీరు ఆలకించి అంగీకరించి మీ నామానికి మహిమ తెచ్చుకుని నీ దాసులు జ్యోతిరాజయ్య గారిని, ఎలీషారాజు నాన్న గారిని, అలాగే సునీతమ్మ గారిని, వారి కుటుంబాన్ని, బిడలను, సంఘాన్ని ప్రభువా, పరిచర్య చేస్తున్న బిడలను సమస్తమును ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించి అయా నీ కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు నామము పేరట బహువినయముగా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడి మాటలు మన హృదయంలో నాటి ఫలింపచేయును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. ఈ మధ్యాహ్న కాల సమయంలో దైవజనుల ద్వారా దేవుడు మనతో అద్భుత
రీతిగా మనతో మాట్లాడి ఉన్నారు.